భాగ్యలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ కంటేశ్వర్ ప్రాంగణంలో తన ముందు నుంచి కూడా బాసర్లో ఒక అద్భుతమైన అన్నదానము, యాత్రికులకు సౌకర్యార్థము ఫ్రీ రూమ్లు, ముందు నుంచి ఒక సేవాభావం ఉన్న వ్యక్తి. ఇక్కడ ఈ బంక్లో గత 3 నెలల నుండి ఉచిత భోజన వ్యవస్థ 1 నుంచి 3 గంటల వరకు చేస్తూ ఉన్నారు. ఆయన సేవాభావానికి ఇది ఒక ఉదాహరణ. 3 నెలల భవిష్యత్తులో నిరంతరము తన చివరి రోజుల వరకు కూడా నేను తప్పకుండా అన్నదానం చేస్తానని చెప్పడం నిజంగా అది అద్భుతమైన విషయం. భగవంతుడి ఆశీర్వాదము ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, వారి వ్యాపార సంస్థలపైన, అన్నిటిపైన ఆశీర్వాదం ఉండాలని, భవిష్యత్తులో ఈ అన్నదానంతో పాటు ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన నుంచి నేను ఈ సమాజ సేవ చేస్తున్నాను. అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి సమాజ సేవ చేస్తాను. నాకు ఇప్పుడు గరీబోళ్లకు కడుపు నింపాలని ఒక ఆశ, అంతే సంకల్పం కలిగింది అమ్మవారి దయ వల్ల. ఇక ఒక రోజు 100 మందికి పెడుతున్నాను కడుపు నిండా. ఇది ఎలాంటి కోరిక మేరకు కాదు, గరీబ్ వాళ్ళకు అన్నం పెట్టాలనే ఒక కోరిక అంతే. అది అమ్మవారి దయ వల్ల చేస్తాను రోజు 100 మంది. ఇది దగ్గర 3 నెలల నుంచి ఇక్కడ చేస్తాను. నేను నా సంకల్పం ఏంటంటే నా బ్రతికిన రోజులు నేను చేయాలని నా సంకల్పం, ప్రతిజ్ఞ కూడా. ఆ తర్వాత నా కొడుకు కూడా పెట్టాలని నేను ఆశిస్తున్నా, వాడు కూడా పెడతాడు నా తర్వాత అని. ఇది నా సంకల్పం. మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయనకు అనుకోకుండా వచ్చిండు, చూసిండు అన్నదానం. ఇంతే అమ్మ కోరిక. మళ్ళీ తిన్నోళ్ళు ఆశీర్వాదం ఇవ్వాలనే నా కోరిక అంతే. అన్నదానం దాంట్లో నేను ఎలాంటి ఆశించలేదు. నేను స్వర్ణకార సంఘాలకు, విశ్వబ్రహ్మ సంఘాలకు చిన్న నుండి సెంట్రల్ దాకా ఎదిగిన పోస్టు. నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘంకు ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు, స్టేట్లో కూడా 10 ఏళ్ళ నుంచి వైస్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు ఏ గుళ్ళకు, గోపా అన్నిటికీ చేసిన. కందిమల్లపల్లె బ్రహ్మంగారి మఠం దాకా నేను అన్నదానంకు కార్యవర్గ సభ్యుని, బ్రహ్మంగారి మఠం. కానీ ఇప్పుడు నేను అన్ని సంఘాలకు రిటైర్డ్ అయిపోయినా, సంఘాలకు అన్ని రిటైర్డ్ అయిపోయి ఇది ఒక్కటే కార్యక్రమం చేయాలని నా సంకల్పం. ఏ కార్యక్రమం నాకు కాదు, చెయ్యదు.